రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న గోశాలకు అనారోగ్యంతో ఉన్న గోవులు అప్పుడే పుట్టిన చిన్న లేగదూడలను తీసుకురావద్దని ఆలయ ఈవో రమాదేవి భక్తులకు విజ్ఞప్తి చేశారు. దూర ప్రాంతాల నుంచి చిన్న దూడలను కాళ్లు కట్టేసి వాహనాల్లో కుక్కి తీసుకురావడంతో అవి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. గోశాలకు చేరుకున్న తర్వాత కూడా గంటల తరబడి లేవలేని పరిస్థితి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యంగా ఉన్న గోవులను మాత్రమే దానంగా ఇవ్వాలని, అనారోగ్యంతో ఉన్న గోవులకు ముందుగా చికిత్స అందించాలని సూచించారు. మూగజీవాలను ఇబ్బందులు గురి చేయకుండా గో సంరక్షణకు అందరూ సహకరించాలని ఈవో కోరారు. గోశాల పరిరక్షణ మనందరి బాధ్యత అని ఈవో పిలుపునిచ్చారు. ఎంతైనా మీకు తెలియదు కదా, నిజం చెప్పండి. 8 నెలల నువ్వు ఎంతసేపు చెప్తావు, మళ్ళీ ఆమె చెప్తుంటే 8 నెలలు కొంచెం తక్కువ. నిజం చెప్పొచ్చు కదా, తీసుకొచ్చారు. మీరు రాసి పెట్టుకోవాలి. మన ఇంట్లో పిల్లలకి ఎట్లా రాసుకోవాలి, రాసుకోవాలి. ఎందుకు తెలియదమ్మా, ఈ మాఘమాసంలో పుట్టింది, శ్రావణ మాసంలో పుట్టింది అని పెట్టుకోరా మీరు? పెట్టుకుంటారు కదా. ఓడని మేము వద్దాలని అంటున్నాం, కొంచెం కాలం కలిసి ఉండదు. దాని వయసు ఎంతో మీరు చెప్తారా, నేను దాంట్లో చూపించాను. 1 year కదా, అంటే ఎన్ని నెలలు? 12 నెలలుగా 12 months పాపని మన ఇంట్లో మన బేబీని ఇస్తాము. 100 కోళ్ళు పెట్టుకున్నా కూడా దాన్ని తీసుకొచ్చి ఎందులో తీసుకొచ్చింది? ఆటోనే కదా. ఆటోలో అది నిలబడిందో కూర్చొని అది ఎంత ఈ గంట పడుతుంది దగ్గర కదా. అదే భూపాలపల్లి నుంచి 3-4 గంటలు పడుతుంది. దాన్ని ఆటోలు వేసుకొని కాళ్ళు వేసి పట్టుకొని తీసుకొచ్చేస్తున్నారు. వీడియో చూపిస్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే మీకు చిన్న ఓం నమ శివాయ. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం దక్షిణ కాశీ మనందరికీ తెలుసు. కోడమొక్కు చాలా ప్రసిద్ధి చెందినటువంటి మొక్కు. పేద ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా ఇక్కడ చాలామంది తమ మొక్కులను తీర్చుకోవడానికి ఏడాదిలో 3 సార్లు దేవస్థానంలో దేవుడి దర్శనాలను చేసుకుంటూ ఉంటారు. అందులో భాగంగా మనకు కోడెమొక్కు అనేది ప్రత్యేకంగా నిర్వహించబడుతుంది. కోడెమొక్కులో మనము టికెట్ తీసుకుని కోడెమొక్కు చెల్లించుకుంటుంటారు కొంతమంది. అలాగే నిజకోడని కూడా సమర్పిస్తుంటారు కొంతమంది. ఆ నిజకోడని సమర్పణలో మాత్రం చాలామంది భక్తులు చాలా దూర ప్రాంతాల నుంచి కోడల్ని తీసుకురావడం జరుగుతున్నది. ఆ తీసుకొచ్చే క్రమంలో వారు ఒక ఆటోలో, చిన్న ఆటోలో, ఒక ట్రాలీ ఆటోలో లేదా చిన్న వాహనంలో తీసుకొచ్చి ఇబ్బందికరంగా ఉన్నాయి అవన్నిటిని తీసుకొచ్చి కాళ్ళు చేతులు కట్టివేయడము, అలాగే తీసుకొచ్చే క్రమంలో అనారోగ్యం పాలవడం ఒకటే కాకుండా అనారోగ్యంగా ఉన్న కోడల్ని కూడా వారు సమర్పించడం జరుగుతున్నది. కాబట్టి దయచేసి భక్తులందరికీ విజ్ఞప్తి చేయడం ఏమనగా, అనారోగ్యంతో ఉన్న కోడను, అలాగే తల్లిపాలు మరవని కోడలను, ఆవు దూడల్ని, ఇలాంటి చిన్నవి అంటే దాదాపుగా 2 సంవత్సరాల కిందనే, అంటే తల్లి దగ్గర చనువుగా ఉండే టైంలో వాటిని తీసుకొచ్చి ఇక్కడ సమర్పించడం జరుగుతున్నది. ఇంకోటి, అట్లా చిన్నవి తీసుకురావద్దని చెప్తున్న సందర్భంలో వారు దేవస్థానం చుట్టుపక్కల కానీ, దేవస్థాన గోశాల ఎదుట కానీ వారు వదిలి వెళ్ళుట జరుగుతున్నది. కాబట్టి మీరందరూ కూడా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, అవి తల్లిపాలు మరవడము చేసిన తర్వాత వాటిని కొంచెం సంరక్షించి స్వామివారి కోడెను, నిజ కోడెని సమర్పించినట్టయితే స్వామివారి వారి కోరికలు తీరుస్తారు. అలాగే ఇక్కడికి వచ్చే సందర్భంలో మంచి దానికి సంబంధించినటువంటి పోషణ చేసుకొని చక్కగా దానికి సంబంధించిన ఆహారము వాటిని దూర ప్రాంతాల నుంచి తీసుకొస్తారు. కాబట్టి కాళ్ళను పూర్తిగా బంధించి తీసుకొస్తున్నారు. కాబట్టి ఆ కాళ్ళు ఒక 2 రోజుల వరకు కూడా లేవలేని పరిస్థితుల్లో తీసుకొస్తున్నారు. అలాగే అనారోగ్యంతో ఉన్నది తీసుకురావడంతో ఏమవుతున్నాయంటే, ఈ ప్రాంతానికి అంటే ఇక్కడ కొన్ని సంరక్షించాలంటే ఈ ప్రాంతానికి చెందినవైతే అవి బతుకుతాయి ఎక్కువ కాలం. అలాంటి కొన్ని కోడలు అంటే జెర్సీ కోడల్ని కూడా తీసుకొస్తున్నారు. అవి కూడా మీరు ఏం చేయాలంటే వాటిని ఈ ప్రాంతానికి అనుకూలంగా ఉన్న కోడల్ని సమర్పించాలని కోరుతున్నాము. చిన్న వయసును తల్లిపాలు మరవనివి అట్లాంటి వాటిని తీసుకొచ్చి ఇక్కడ వదిలివేయడం వల్ల అనారోగ్యంతో ఉన్న వాటిని మేము తీసి వాటిని క్వారంటైన్లోకి పంపించి చక్కగా వాటికి ట్రీట్మెంట్ ఇప్పించినప్పటికీ కూడా బతకడం కష్టంగా ఉంటుంది. కాబట్టి దయచేసి భక్తులందరికీ విజ్ఞప్తి ఏంటంటే, కట్టేసి తీసుకురావడంలో అనారోగ్యం పాలవుతుంది.